నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ గల భారతదేశంలో ఎదురు చూసిన 18వ లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 1962 తర్వాత ఒకే పార్టీ 3 సార్లు విజేతగా నిలిచిన పార్టీగా బీజేపీ అవతరించింది. ఈసారి ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. దీంతో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ 400 సీట్లు కోరినా 293 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచి పీఎం మోదీకి ఎన్డీఏకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. దీనిపై ఏ దేశాలు ఎలా ప్రతిస్పందించాయో తెలుసుకుందాం. పంతొమ్మిదిలో కాంగ్రెస్ 52 సీట్లకు పరిమితమైంది. జోడో యాత్రతో రాహుల్ గాంధీ యావత్ భారతదేశం తిరిగి 99 స్థానాలను గెలుచుకోగా ఇండియా కూటమి 234 సాధించింది. 2014, 2019లో భారీ మెజార్టీ సాధించిన ప్రధాని మోదీ ప్రస్తుతం పొత్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. గత ఎన్నికల్లో 303 సీట్లు సాధించిన బీజేపీ 20% స్థానాలను కోల్పోయి 241కి పరిమితమైంది. దీంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272కు కేవలం 20 సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. 7 స్వతంత్రులు సహా ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించారు. ప్రజలంతా బీజేపీ ప్రభుత్వానికి మోడీయే ప్రధాని అని అనుకుంటుండగా దాని అనుబంధ పార్టీ ఆర్ఎస్ఎస్ మాత్రం గడ్కరీని పీఎంగా చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలోని వాషింగ్టన్ పోస్టు మోదీ విజయంపై స్పందిస్తూ మోదీ నాయకత్వానికి భారత ప్రజలు ఊహించని తిరస్కరణను ఇచ్చారని, చావు తప్పి కన్ను లొట్టబోయిందని రాసింది. ఏదేమైనా మోదీ ప్రభావం తగ్గిపోతోందని చెప్పింది. ఇంగ్లాండ్ నుంచి వెలువడే గార్డియన్ పత్రిక మోదీ పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ కోల్పోయారు అని రాసింది. బీజేపీకి పరాజయం తప్పదని ఊహించారని రాయగా ఆయన హిందూ జాతీయవాద రాజకీయాలకు మూల్యం తగిలిందని గార్డియన్ కథనం ప్రారంభంలోనే తెలిపింది. బలమైన ప్రధానికి ఆయన హిందూ జాతీయవాద రాజకీయాలకు వ్యతిరేకంగా దేశమంతటా ఎదురుదెబ్బలు తగిలాయని గార్డియన్ తన కథనం ప్రారంభంలోనే పేర్కొంది. ఈ ఫలితాలు పీఎం మోదీకి ఊహించని దెబ్బగా ఎలా నిలిచాయో వివరించింది. ఎన్నికల విరాళాల బాండ్స్ బయటికి రావడం, ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపడం ఈ పరిస్థితికి దారితీసిందని రాసింది. మోదీ లోక్సభ ఎన్నికల్లో ముందుకెళ్లినా మెజారిటీ తగ్గడం ఊహించని విషయమని, భారతదేశాన్ని ఎన్నో విధాలుగా రూపాంతరం చెందించిన ఆ పార్టీకి ఇది కళ్లు తెరవాల్సిన సమయంగా బీబీసీ ప్రకటించింది. అకస్మాత్తుగా మోదీ తన ప్రభావం కోల్పోవడం బాధాకరమని, దశాబ్ద కాలం ప్రజ్వలించిన ఆయన ప్రతిభ తిరోగమనంలో పడిందని, మోదీ బ్రాండ్ చెదురుతుంది కాబట్టి జాగ్రత్త పడాలని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠ మసకబారిందని జర్మన్ పత్రిక జర్మన్ వేవ్ తెలిపింది. బీజేపీ విజయోత్సవం కొంచెం మౌనంగా జరిగిందని పేర్కొంది.